హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ విజువలైజేషన్ కానీ ఎఫర్మేషన్ కానీ రెగ్యులర్ గా అలవాట్లు మార్చుకునేది కానీ ఎన్ని చేసినా లాస్ట్ కి నాకైతే రిజల్ట్ రాలేదు అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే. సబ్జెక్ట్లో మన సబ్జెక్ట్లో ఏదైనా ఉందండి. ఉంది అంటే ఉంది, లేదు లేదంటే లేదు, వచ్చిందంటే వచ్చేస్తుంది. కాబట్టి మన సబ్జెక్ట్లో ఉంది, మన సబ్జెక్ట్ లేనిది ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే మీరు ఏమంటున్నారు? అఫర్మేషన్ చేసినాను. ఏం చేసినావు? ఎలాంటి అఫర్మేషన్ చేసావు? అది నీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు కదా. రాసినానన్నావు, ఏం రాసినావు? అది ఎలా రాసినావు? అది నీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు కదా. కాదు రాసినానన్నావు, సరే ధ్యానం చేసినాను, ఎలా ధ్యానం చేసినావు? క్లాస్కి వచ్చావా? ఓ గురువు దగ్గర పోయి గురువు దగ్గర నేర్చుకున్నా, లేదు సార్ అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నేర్చుకున్నాను సార్, నేర్చుకుని కూడా నాకు రాలేదు. నేర్చుకున్నావు కానీ నువ్వు ఇంట్లో పోయి చేసావా? సార్ 10 రోజులు చేసినాను సార్, మళ్ళీ దాన్ని వదిలేసినాను సార్. మళ్ళీ బాధ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ పోయి పీకిలాడేది దాన్ని పట్టుకొని. అంటే నిరాశ పుట్టినప్పుడు మళ్ళీ దాన్ని తెచ్చుకునేది. అట్లా ఉంటే రాదండి. ఏం చేసినావు, ఎలా చేసినావు, ఏం చేసినావు, ఎన్ని రోజులు చేసినావు అనేది కాదు, దాన్ని ఎలా చేసావు అనేది కావాలి. కరెక్ట్గా చేసావు లేదా? ఇప్పుడు బస్సు ఎక్కి నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి పోవాలని కరెక్ట్ బస్సు ఎక్కి నేను హైదరాబాద్కి పోనా? ఏదో ఒక బస్సు ఎక్కేస్తే పోతానా? పోను కదా. అట్లా కాదు, కరెక్ట్ బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఏ బస్సు అనేది నువ్వు చూసుకొని ఎక్కితే వెళ్తావు. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అంటే నెగిటివ్గా చేస్తున్నావు అని అర్థం. ఒకసారి బాగానే చేస్తావు, 2 రోజులు బాగా చేస్తావు, 3వ రోజు నెగిటివ్ ఆలోచన, నిరాశ పడుతుంది. అబ్బా అప్పులు ఉందే, ఎట్లా చేయాలి, తినలేదే, ఎట్లా నేను ఇది రాసుకుంటున్నానా, అక్కడ అప్పు తీరలేదే అంటే ఆలోచన మళ్ళీ టక్కన డౌన్ అయింది. డౌన్ అయిపోయింది. అక్కడ మళ్ళీ ఆలోచన ఏంటి, నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అలా చేస్తే రాదు. ధ్యానం 10 రోజులు 20 రోజులు చేసినావు, మళ్ళీ 21 రోజు నుంచే ధ్యానంలో సగంలో కూడా మళ్ళీ నెగిటివ్ గుర్తొచ్చేస్తుంది. అంటే అప్పుడు బాధలు కష్టాలు ఇవన్నీ గుర్తు చేస్తుంది. అక్కడే టెస్టింగ్లో అందుకే చెప్పాను, మన ఫీడ్బ్యాక్లో చూడు, వైజాగ్లో ఈ గురువుగారితో మా అన్నదమ్ముడు కూడా మాట్లాడలేడు. అటువంటి టైంలో ఫోన్ చేసి గురువుగారు చెప్పినాక నువ్వు టెస్టింగ్లో ఉన్నావు, నా మనసులో ఉన్నదాన్ని కరెక్ట్గా చెప్పాడు. టెస్టింగ్లో ఉన్నావు, ఈ టెస్ట్లో పాస్ అయిపోయా, నీ దగ్గరికి వస్తుంది, నీ ఇల్లు కాదు ఏదైనా వస్తుంది అన్న వచ్చేసింది. ఆ ఫీడ్బ్యాక్ మొన్న ఇచ్చాడు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, భీమవరం. ఈ ఫీడ్బ్యాక్లో చూడండి, మొన్న ఇచ్చాడు కదా వైజాగ్లో. అంటే టెస్టింగ్లో పడేస్తుంది. మీరు నెగిటివ్గా ఉన్నప్పుడు టెస్టింగ్లోనే ఉండిపోతారు. అని మొత్తం నెగిటివ్ పాజిటివ్లు ఉన్నప్పుడు టెస్టింగ్లో పడేసేస్తుంటుంది. దాంట్లో పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఏంటి, మొత్తం నెగిటివ్ని పక్కన పెట్టాలి, ఓన్లీ పాజిటివ్. ఎలాగైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా నీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నావంటే అఫర్మేషన్ చేసిన నీ మాట మంత్రం అవ్వాలి కదా. అఫర్మేషన్ అంటే ఏంది, నువ్వు చెప్పేది జరగాలి, రాసేది ఏంది, అది నువ్వు చెప్తావు దాన్ని రాస్తావు, దాన్ని రాయడం అనేది. ధ్యానం అనేది ఏంది, ఊహించుకోవడం, కూర్చొని ఒక శక్తిని పొందడం. పూజలు చేసినామంటారు, పూజలు చేసినాం, ఏం పూజ చేసినావా? వచ్చేది ఒక కర్పూర బెల్లి పెట్టేది, బెల్లి ఎత్తుకునేది, టింగ 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 అని కొట్టేది. అది పూజ? ఎవరు చెప్పారు దాన్ని పూజ అని? ఆ పూజ గది ఎలా ఉండాలి, నీట్నెస్గా ఉండాలి. అక్కడ పోయి చూసినట్టు కొన్ని పూజల గదిలో కూడా చూచారు. నన్ను తీసిపోయిన కొన్ని ఇంట్లో, వాళ్ళ ఇంటి కోసమే తీసిపోతారు. పోయినా ఒక 5-6 ఇంటికి పోయినాలే, మళ్ళీ ఎప్పుడు పోయేది లేదు నేను. ఎందుకంటే చండాలుగా ఉన్నాయి పూజ గదులు చూస్తే. సార్ ఇలా ఉండవచ్చా, ఏందయ్యా ఈ కాడికి మసి కప్పిపోయేసి ఎక్కడ చూసినా దాంట్లో ఏదేదో పాత పూలు పెట్టి కూడా అది రాలిపోయి అక్కడెక్కడ మూలలు ఎండిపోయి అతుక్కొని, అంటే దానికి ఒక పువ్వు పెట్టేసి మళ్ళీ ఎరగాలి పడిపోతే దాన్ని చూసుకోరు, దాన్ని క్లీన్ చేయరు, దాన్ని అడ్డం పెట్టేసి ఇంకొక పువ్వు పెట్టే, ఒక కర్పూర బెల్లి పెట్టేది. నైవేద్యం కూడా పెడితే పెట్టలేవు, డింగ 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 నేను బెల్లెట ఒక కర్పూరం. ఏం పూజ, 10 దేవుళ్ళు పెట్టేసి పూజ పెట్టి ఏ దేవుడు ఇస్తారు, ఏ దేవుడు ఇవ్వరు. పూజ చేసిన కరెక్ట్గా ఉండాలి, ధ్యానం చేసిన కరెక్ట్గా ఉండాలి, అఫర్మేషన్ చేసిన కరెక్ట్గా ఉండాలి, నువ్వు రాసిన కరెక్ట్గా ఉండాలి. ఏదైనా కరెక్ట్ దారి, ఒక ఆలోచన విధానంలో కరెక్ట్గా నువ్వు చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది. నువ్వు ఎగ్జామ్ పోయి కరెక్ట్ ఆన్సర్ రాస్తే పాస్ అవుతావా అవ్వా? కొంచెం రైట్ కొంచెం తప్పు రాస్తే సగం మార్కులు వచ్చి రాకుండా ఫెయిల్ మార్కులు వచ్చి డౌన్లో పడిపోతావు. కరెక్ట్గా రాస్తే ఏదైనా కరెక్టే, కరెక్ట్గా చేస్తే ఏదైనా కరెక్టే. ఎన్ని చేసినామనే కాదు, ఎలా చేసినాం అనేది కావాలి. ఏ విధంగా చేస్తున్నావు, ఏ విధంగా రాస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఏ విధంగా ఎన్ని రోజులు అనేది మర్చిపో. ఎన్ని రోజులు అనేది వదిలేయా. రోజులు ఎందుకు వస్తుందని చెప్తాము, 21 రోజులు నీ ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ కోసం చెప్తాము. 30 రోజులు 45 రోజులు కంటే విశ్వశక్తి కరెక్ట్ అవ్వాలి. నువ్వు కరెక్ట్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ అయ్యి నీ మాట మంత్రంలా తయారు చెప్తావు. అఫర్మేషన్ అంటారు దాన్ని. నేను వెళ్ళాలి అంటే వెళ్తావు, ఈ రోజు ఎలాగైనా నాకు రావాలంటే వస్తుంది, ఎలాగైనా నేను తినాలంటే తినేస్తావు, అదే అఫర్మేషన్ అంటారు. అది జరగాలంటే ఆ శక్తిని పొందాలి నువ్వు కరెక్ట్గా. అందుకే వీలైనంత వరకు వీడియోలు చూసి ఎంతోమంది సక్సెస్లో ఉన్నారు, 4 మంది ఉన్నారు. తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు వచ్చి క్లాస్ నేర్చుకుని ఇంకా సక్సెస్ అని చెప్పేసి పోతూ ఉంటారు. కాబట్టి చూడండి, కాబట్టి నేర్చుకునేసి కరెక్ట్గా రాయండి, కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా ఆలోచించండి, కరెక్ట్గా ధ్యానం చేయండి, కరెక్ట్గా పూజ అయినా కరెక్ట్గా చేయండి. పూజ చేస్తే ఒకటే నమ్ముకోండి,
30 దేవుళ్ళు పెట్టేసాయి. శుక్రవారం అంటే లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర దేవుడు, సోమవారం ఈశ్వరుడు దేవుడు, మంగళవారం మళ్ళీ లక్ష్మీదేవి, బుధవారం వినాయక దేవుడు, బేస్తవారం సాయిబాబా. ఇట్లా తిరుక్కుంటూ ఉంటే ఏ దేవుడు ఎవరు మీకు? నన్ను నమ్మలేదా? సోమవారం అయిన తర్వాత మంగళవారం లక్ష్మీదేవి, మళ్ళీ బుధవారం వినాయక దేవుడు, మళ్ళీ బేస్తవారం సాయిబాబా, మరి శనివారం వెంకటేశ్వర దేవుడు, శుక్రవారం మళ్ళీ లక్ష్మీ. ఏ దేవుడు నమ్మినావు? ఒక్కటే పట్టుకో. ఇదన్నీ వద్దనుకున్నావా? నిన్ను నువ్వు నమ్ముకో. ఇవన్నీ వద్దనుకున్నావు అనుకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఏ పూజ లేదు, ఏ తంత్రం లేదు, ఏ అవసరం లేదు. నీలో ఉంది గొప్పవాడు ఉన్నాడు. అప్పుడు వాడు హ్యాపీగా తల బుర్ర లోపల పెట్టి ఒక దానిపైన కూడా ఒక పొర కప్పి ఒక కవర్ కప్పి జమ్మని ఉంటుంది. ఏంది? ఇన్నర్ మైండ్, మెదడు అంటారు దాన్ని. మెదడు కూర్చొని ఉంది. ఆ మెదడును వాడుకో, దానికి పనిపెట్టు, ఆ మైండ్కి పనిపెట్టు. పనిపెట్టినావంటే అది చేస్తుంది నీకు. దాన్ని నమ్మించు, దాన్ని వాడుకో, నీ టాలెంట్ అంతా బయట వస్తుంది. నువ్వే ధనవంతుడు. ఓకేనా? ఏదైనా ఎన్ని పూజలు చేసినామనే కాదు, నువ్వు ఎలా ఉన్నామనేది. ఓకే, ఇలా చేసుకోండి. ఎలా ఉన్నారనేది కావాలి, నువ్వు ఎలా చేసినావు అనేది కాదు. నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా రాసావు, ఎలా చేసావు, ఎలా ధ్యానం చేసావు, దాన్ని కరెక్ట్గా చేస్తే పాస్ అయిపోతావు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు అప్రిమేషన్ రాస్తూ ధ్యానం చేస్తూ కరెక్ట్గా ధ్యానాన్ని అప్రిమేషన్ రాస్తూ నా మైండ్ని, నాలో ఉన్న టాలెంట్ ద్వారా నా మైండ్ని బయట తెచ్చుకొని నా మైండ్ ద్వారా నేను అన్ని సుఖ సంతోషాలను అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నవర్, థ్యాంక్ యూ మన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.